కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శివశంకర్ గారు 32 మృతదేహాలు అధికారికంగా కనిపించినవి. ఇక సముద్రంలో కొట్టుకుపోయినవి ఎన్నో తెలియదు. ఒక్క మహిళ మాట్లాడితేనే తన చుట్టూ, తన ఇంటి చుట్టూ దాదాపు 50 శవాలు కనిపిస్తున్నాయి సార్. దుర్వాసనకు భరించలేకపోతున్నాం, చిన్నపిల్లల్ని పెట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఇన్ని మరణాలకు కారణం ఈ ప్రభుత్వం కాదా? 100% అండి. 100% నిలువెత్తు నిర్లక్ష్యం ఈ ప్రభుత్వమే చంపేసింది. ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి పూర్తిగా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు దీనికి వేరే అర్థాలు తీసుకుపోవచ్చు. మ్యాన్ మేడ్ అంటే కనుక వాళ్ళు వచ్చి పగలగొట్టారా ఇంకోట అని, అది కాదు. పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో అఫీషియల్గా మనకు అనఫీషియల్గా అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది 2 గంటల ముందు ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయని వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఇదంతా ఉన్నాయో 2 గంటల ముందు మాత్రమే గేట్లు ఎత్తేసేసి అనౌన్స్మెంట్ అనేటువంటిది చేశారు. దీనికి సంబంధించినటువంటిది ఎటువంటి సమాచారం లేకుండా ఇంతకుముందు ఏంటంటే మీరు అన్నట్టు ఇంతకుముందు విజయబాబు గారు మాట్లాడినట్టు పెద్దలు పూర్తిగా 1-2 రోజుల ముందు కానీ అట్లీస్ట్ ఒక 10 గంటల ముందు కానీ ఒక మైకులు పెట్టో అనౌన్స్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి వాళ్ళందరినీ కూడా రిహాబిలేషన్ సెంటర్కి తీసుకెళ్ళి ఏదైతే మునుగ ప్రాంతాలు ఉంటాయో వాటందరినీ కూడాను క్షేమంగా అక్కడ మళ్ళించిన తర్వాత గేట్లు ఎత్తేటటువంటి ఎత్తుతారు. ఇక్కడ మొన్న మాట్లాడిన 2వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సింగనగర్లో విజిట్ చేసి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత గగ్గోలు పెడుతూ ఆయన మాటలకి పదార్థాలు తీస్తూ అసలు బుడమేరికి ఆ షట్టర్లు ఉంటాయా, అది రిజర్వాయరా, అది నదా అని సోషల్ మీడియా దగ్గర నుంచి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు తలా ఒక సెటరికల్గా మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వచ్చేసారు. అక్షరాల నిజం ఎప్పటికైనా నిలకడగానే ఉంటుందని చెప్పడానికి మీరు చూపించినటువంటి ఆ క్లిప్పింగ్లోనే 11 గేట్లు బుడమేరు సంబంధించి ఎత్తడం వల్లనే ఈ యొక్క ఇబ్రహీంపట్నం మునిగిందా అని ఈనాడులో తెలియకుండా ఒక వార్త రాశారు. తర్వాత ఇంకోటి మీరు చూడండి, గురువారం రోజు వరద ఉధృతి తగ్గడంతో ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు 11 గేట్లను మూసివేశారు, కాస్త తగ్గించారు అనేటువంటిది రాశారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీస పరిజ్ఞానం లేదా? అదేవిధంగా ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినట్టు ఆయన కూడా అక్కడికి వెళ్ళారు కదా, ఆయనకు కూడా కనీస జ్ఞానం లేదా? పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారా, లేక తప్పులు మాట్లాడుతున్నారా, లేదా ఇంతమంది ప్రాణాలకి ఇంతమంది ఆస్తి నష్టాలకి ప్రజలకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా వేస్తూ అసలు అది నదీనే కాదు, అది రిజర్వాయరే కాదు, అసలు బుడమేరే లేదు, అక్కడ ఎటువంటిదే లేదు, చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కాపాడడం కోసమే ఏమీ లేవంటారు. ఎస్, ఖచ్చితంగా ఆ బుడమేరు సంబంధించిన 11 గేట్లు ఎత్తకపోతే బ్యాక్ వాటర్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటి ఉధృత ఎక్కువయ్యేసి ఆ కరకట్ట వైపు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు పూర్తిగా మునిగిపోయి పోతుందనేటువంటి ఉద్దేశంతోనే ఎటువంటి సమాచారం లేకుండా గేట్లు 11 పూర్తిగా ఎత్తేయడం వల్లనే ఈ సింగనగర్ దగ్గర నుంచి ఈరోజు రాజేశ్వరి నగర్ దగ్గర నుంచి ఈ విజయవాడ ప్రాంతం ఇబ్రహీంపట్నం ఇవన్నీ కూడాను కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణము వాళ్ళ యొక్క నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క తప్పిదము. అందుకనే మేము క్లియర్గా చెప్తున్నాము ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని. ఇంకోటి సార్, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన కూడా ఈరోజు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ అబ్బా చంద్రబాబు గారు అద్భుతంగా చేస్తున్నారు, అని సీనియారిటీ పనికి వస్తుంది అది అంటున్నారు కదా. ఇంత అనుభవం ఉన్నవాళ్ళు సార్ ఇక్కడ 2 రకాలుగా ఇక్కడ మనం చూడాలి. ఒకటి రెయిన్ మేనేజ్మెంటు, 2 ఫ్లడ్ మేనేజ్మెంటు. ఏదో విపరీతమైనటువంటి 40 సెంటీమీటర్లో 50 సెంటీమీటర్లో వర్షం వచ్చి అన్కంట్రోలబుల్ కాబట్టి ఆ వర్షం వల్ల విజయవాడ నగరం మునిగిపోయింది అంటే ఎస్, దాన్ని మానవ తప్పిదమన్నారు, ఇంకోటి అన్నారు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు జరిగింది ఏంటి? లోకల్గా పడిన వర్షాల వల్ల అది మునిగిపోలేదు. వర్షం వచ్చి శనివారమే అది వర్షం వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ శ్రీశైలం నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు, ఖమ్మం నుంచి వచ్చినటువంటి వాటరు, తర్వాత పులిచింతల నుంచి వాటర్, ఇదంతా కూడాను ఫ్లడ్ మేనేజ్మెంటు.
సమర్థవంతమైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను, కాస్త బుద్ధి ఉండేవాళ్ళు, జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరైనా కూడాను ప్రజల మీద కానీ పరిపాలన మీద కానీ ప్రచార యావ లేకుండా చూస్తే ఖచ్చితంగా ఇది ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మెకానిజం చేసి ఉంటే ఈ యొక్క తప్పిదం, మానవ తప్పిదం అనేటువంటిది మేము చెప్పుకోకుండా ఈ యొక్క ప్రమాదం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు. మరోసారి చెప్తున్నాము, ఇది వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేతగాని యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఈరోజు ఈ యొక్క హడావిడి, ఈ ప్రచార యావ ఇదంతా చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, హుద్హుద్ తుఫాన్ ఏదో ఆ రోజు జరిగింది కదా, దాని తర్వాత దాదాపు 2 సంవత్సరాలు, మీకు గుర్తుందో లేదో, ఆ యొక్క హుద్హుద్ తుఫాన్ తర్వాత మొదటి సంవత్సరం వచ్చింది. ఆ రోజు కూడాను ఉత్సవాలు చేసుకున్నారు, వారోత్సవాలు చేసుకున్నారు, అద్భుతంగా సమర్థంగా తిప్పి కొట్టినారు చంద్రబాబు నాయుడు అని. అంటే ఇది కూడా ఇంతమంది మునిగిపోయి 3 రోజుల్లో తిరుగుతూ 3 రోజులైనా ప్రజలను కాపాడుకోకుండా నీ యొక్క టెక్నాలజీ పిచ్చితో, అదే టెక్నాలజీ పిచ్చితో ఏదో డ్రోన్లు పెడుతున్నాను, ఇంకోటి హెలికాప్టర్లు తిప్పుతున్నాను. అయ్యా, డ్రోన్ లో ఎంతమందికి నువ్వు ఫుడ్ సరఫరా చేస్తున్నావు? ఆ డ్రోన్ కెపాసిటీ, నేను వెళ్ళాను సింగనగర్ లో 2వ తారీఖున జగన్ గారితో వెళ్ళినప్పుడు, ఆ రోజు ఫస్ట్ డ్రోన్, ఆ డ్రోన్ లో 4 ఫుడ్ ప్యాకెట్లు పెట్టారు. 4 ఫుడ్ ప్యాకెట్లు పెట్టి అది తీసుకొని వెళ్ళిన తర్వాత, అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి అందది, ఆ పైకి వెళ్ళేసి అది తీసుకుని 4 ఫుడ్ ప్యాకెట్లు, 4 ఫుడ్ ప్యాకెట్లు, దాని కెపాసిటీ 2 కేజీలో 3 కేజీలో. వాళ్ళు అంటున్నారు మ్యాక్సిమం కెపాసిటీ 8 కేజీలు ఉన్నాయని. 4 ఫుడ్ ప్యాకెట్లు పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చారు. ఒక ట్రిప్కి ఎన్ని తిప్పారు? ఒక అరగంట తిప్పారు, వచ్చేసాయి. అంటే నీ యొక్క చేతగాని తత్వం వల్ల ఎగ్జిస్టింగ్ మెకానిజము ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, లేదా ఈ యొక్క వాలంటీర్లు, ఇదంతా కూడాను మెకానిజం అధికారులందరినీ కూడాను ఒక మనీ వాళ్ళకి ఇచ్చేసి ఇంత కేటాయించేసేసి ఈ ఫుడ్ అందరికి అందాలి ఇలా చూడండి అని వాళ్ళు వదిలేస్తే, సరైనటువంటి పాలకుడైతే ప్రచార పిచ్చి లేకుండా అధికారులకి పూర్తిగా స్వేచ్ఛ బాధ్యత ఇచ్చి సమ్ అమౌంట్ ఇచ్చేసి ఇది చూడండి అంటే కత్తిలాగా చేసేస్తారు. ఏం సార్ మీకు గుర్తుందో లేదో 2022లో అనుకుంటాను, గోదావరి ఎప్పుడో దివిసీమ తర్వాత 86 తర్వాత 2006 తర్వాత అనుకుంటాను 25,65,000 క్యూసెక్కుల నీళ్లు ఒక్కసారి వరద ప్రవాహము గోదావరి నదికి వస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా, ఎన్ని ప్రాణాలు ఆ రోజు 2-3 చనిపోయారు అంతే, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, ఆయన వెళ్లకుండా అధికారులకి కావలసినటువంటి సఫిషియెంట్ మనీ ఇచ్చి 100 మీటర్లకి ఒక వాలంటీర్ని పెట్టి 200 మీటర్లకి సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టి వారి చేత అధికారులను, నేను వారం రోజులు టైం ఇస్తున్నాను, వారం రోజుల తర్వాత రివ్యూ పెట్టుకుందాము, ఇప్పుడు ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, పూర్తిగా ప్రజలలో ఉండి వాళ్ళకి కావలసినటువంటి ఎటువంటి కొరత లేకుండా మాన ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడమంటే అద్భుతంగా చేశారా లేదా? 25,65,000 క్యూసెక్కుల నీళ్లు ఎప్పుడో 2వ సారి 3వ హైయెస్ట్ గోదావరి నదికి వచ్చినటువంటిది. అలా కాకుండా ఈరోజు సార్ ఇంకోటి, ఇందాక మీరు అన్నారు కదా డిప్యూటీ సీఎం గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, నేను వస్తే అక్కడ ఏమవుతుందో ఏంటో అంటున్నారు కదా. అంటే ఇందాక జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఏమన్నా ఇంటర్నల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే మహిళలంటే గనక వాళ్ళ అన్నగారి అమ్మాయి ఆ జరిగినప్పటి నుంచి ఆయన ₹1 కోటి విరామం ఇచ్చి గన్ను తీసుకొని మహిళల్ని ఎవరనంటే చంపేస్తా అనేటువంటి తిరిగిన వ్యక్తి, గుడ్లవెల్లూరులో జరిగేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది మహిళలకి, విద్యార్థినులకి గోడుగా జరిగే రాష్ట్రమంతా ఇష్యూ అయితే దాని గురించి నో కామెంట్స్, నో ప్రెస్ మీట్, నో థింగ్స్. ఎందుకో మరి ఏమన్నా జరిగిందా? రాజకీయ పార్టీ అదేవిధంగా ఒక రాష్ట్రానికి మీరు అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే అదే దాని గురించే చెప్తున్నాను సార్, దాని గురించే నేను చెప్తున్నాను. ఆయన ఒక మంత్రి కాదు సార్, ఆయన శాఖకి సంబంధించింది కాదు, ఉప ముఖ్యమంత్రి, అన్ని శాఖలకి ఉప ముఖ్యమంత్రి. రెండవది, మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులు, మీ మీద బాధ్యత ఉంది. ఈ రోజు ఏంటి, ఆయన వెళ్తే గనక జనాలు ఎక్కువయ్యేసి ఆ అధికారులు ఎవరు పనిచేయకుండా తన చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి వెళ్ళలేదంటున్నావే. మరి ముఖ్యమంత్రి గారు 12 గంటల్లో 22 కిలోమీటర్లు బుల్డ్రోజర్లు ఎక్కి, అదేవిధంగా 10 బోట్లు ఉంటే ఒక బోటు ఆయన, 9 మంది బోట్లు సెక్యూరిటీ వేసుకొని, ఒక కలెక్టర్ గారు, ఎన్టీఆర్ కలెక్టర్ గారు సుజని గారు ఉన్నారు, సుజని IAS గారు ఉన్నారు, ఆవిడని ఇండివిజువల్ గా ఒక్క
రిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళలేదు, ఒక్క చంద్రబాబు రివ్యూ పక్కన పెట్టుకోలేదు. వాళ్ళందరూ. ఎందుకు అంటే గనక ముఖ్యమంత్రి చుట్టూనే తిరుగుతుంది, అక్కడెక్కడ CS పెట్టుకుంటుంది. దగ్గర నుంచి ప్రోటోకాల్ ఆమెకు, అందరూ ఉండాల్సిందే. ఆమె ప్రోటోకాల్ Commissioner అయినా ముఖ్యమంత్రి అందరూ గారు ఉండాల్సిందే. ఉన్నప్పుడు కలెక్టరేట్ లో ఉండాలి. Yes, ఆమెకి ఎక్కడ మీరు ఇచ్చారు?